అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆపటం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం విజన్తో ముందుకెళ్తున్నామన్నారు. ప్రతిపక్షం సహకరించకుండా ప్రజల అండ చాలన్నారు చంద్రబాబు. తిరుపతిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 138 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ తిరుపతి, రక్షిత మంచినీటి పథకం, ఎల్ఈడీ లైట్స్ పనులకు శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు చంద్రబాబు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, గ్యాస్ కిట్లను పంపిణీ చేశారు చంద్రబాబు. శ్రీవారి దివ్యక్షేత్రంలో అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించారు బాబు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మహానగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. పనిలో పనిగా ప్రతిపక్ష నేతలపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నారని ఆరోపించారు. తిరుపతిని ఒక హెల్త్ హబ్ గా తయారు చేస్తాం. మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో తిరుపతిని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ఒక స్మార్ట్ సిటీగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి, చంద్రగిరి, తిరుపతి, కాళహస్తి, ఏర్పేడు ఈ ప్రాంతాలను కలిపి ఒక మెగా సిటీగా తయారు చేసుకోవాలి. పేద ప్రజలకు చంద్రన్న సంక్రాంతి కానుకలు అందించిన చంద్రబాబు ఇకపై ప్రతి పండక్కి పేదలందరికీ ప్రత్యేక కానుకలు ఇస్తామన్నారు.